హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ ఫుడ్ బ్లాగ్స్. వీడియోలో వాళ్ళ కార్పెంటర్స్కి ఏమేమి టూల్స్ వాడతారు, వాళ్ళ దగ్గర ఏమేమి మెషిన్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర ఉండే టూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తా ఫ్రెండ్స్. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఈ వీడియో కొత్తగా కార్పెంటర్ వర్క్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకి ఉపయోగపడుద్ది. మామూలు వాళ్ళు అయితే మామూలుగా చూడొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టం అది. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి డ్రిల్లింగ్ మెషిన్ ఫ్రెండ్స్. దీంతో మనం హోల్స్ వేసుకుంటాము. తర్వాత ఇది ఇందులో 2-in-1 ఉంటుందన్నమాట. అంటే రివర్సు అది కూడా ఉంటుంది. దీన్ని స్క్రూస్ బిగించుకోవడానికి కూడా వాడుకోవచ్చు, డ్రిల్లింగ్ మెషిన్కి, స్క్రూ మెషిన్కి. ఎట్లాంటి నా దగ్గర వచ్చేసరికి ఒక 3 మెషిన్లు ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసరికి మినీ డ్రిల్లింగ్ మెషిన్. ఇది దీంతో కూడా మనం మెయిన్ స్క్రూస్ బిగించుకోవడానికి బాగుంటుంది. స్క్రూస్కి తర్వాత చిన్న చిన్న హోల్స్ వేసుకోవడానికి అలాంటి వాటి పనికి వస్తుంది. ఈ వచ్చేసరికి ఒక 2 ఉన్నాయన్నమాట. ఇందాక చెప్పిన డ్రిల్లింగ్ మెషిన్స్ కాకుండా ఈ ఒక 2 ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసరికి గ్రైండింగ్ మెషిన్ ఫ్రెండ్స్. అంటే పేపర్ మెషిన్ అని కూడా అంటారు, హ్యాండ్ గ్రైండింగ్ మెషిన్, పేపర్ మెషిన్ అని కూడా అంటారు. ఇవి వచ్చేసరికి ఒక 2 మెషిన్లు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఎయిర్ బ్లోయర్ ఫ్రెండ్స్. ఎయిర్ బ్లోయర్ అంటే మీకు తెలిసే ఉంటుంది, డస్ట్ అది క్లీన్ చేసుకోవడానికి అన్నిటికీ ఉపయోగపడుద్ది అనమాట. ఎయిర్ వస్తుంది, ఎయిర్ బ్లోయరు. ఇది ఒకటి ఉందన్నమాట. ఇంత పెద్దగా యూజేజ్ ఏముండదు, ఎప్పుడన్నా ఉపయోగపడుద్ది. ఇది వచ్చేసరికి కటింగ్ మెషిన్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి 5-inch సైజు కటింగ్ మెషిను ఇదన్నమాట. ఈ కటింగ్ మెషిన్స్ వచ్చేసరికి 2 కటింగ్ మెషిన్లు ఉన్నాయి నా దగ్గర. 3 ఉండేవి, ఒకటి పాడైపోయింది. ఇప్పుడు 2 ఉన్నాయి ప్రస్తుతానికి వర్కింగ్లో. నెక్స్ట్ ఇది వచ్చేసరికి జిగ్జాగ్ మెషిన్ అనమాట ఫ్రెండ్స్. జిగ్జాగ్ మెషిన్. జిగ్జాగ్ మెషిన్. ఈ మెషిన్తో నా డిజైన్స్ కట్ చేసుకోవడానికి దానికి వాడతారు జిగ్జాగ్ మెషిన్. ఇది వచ్చేసరికి ఇది ఒక మెషిన్ ఉంది, అంటే 2 ఉండే. ఇది కూడా ఒకటి పాడైపోయింది, పాడైపోయిన తర్వాత ఇది కొన్నాను. ఈ ప్రస్తుతానికి ఇది ఒక మెషిన్ ఉంది. ఇది వచ్చేసరికి జంపర్ మెషిన్ ఫ్రెండ్స్, జంపర్ డ్రిల్లింగ్ మెషిన్. ఈ మెషిన్ దాదాపుగా తెలిసే ఉంటుంది, జంపర్ మెషిన్. ఈ మెషిన్తో స్లాబ్లకి హోల్స్ వేయడానికి, ఏదన్నా పిల్లర్స్కి ఏమన్నా స్క్రూస్ అలాంటివి బిగించడానికి, ఏమన్నా హార్డ్ వర్క్ కావాలంటే ఇది వాడతాం అన్నమాట. ఇది ఒక మెషిన్ ఉంది. ఇది వచ్చేసరికి రోటర్ మెషిన్ ఫ్రెండ్స్. ఇవి 2 మెషిన్లు ఉండేవి, ఒక మెషిన్ పాడైపోయింది. ఫైనల్గా ఇదొకటి ఉంది, ఇదొకటి వాడుతున్నాను, రోటర్ మెషిన్ ఇది. రోటర్ మెషిన్తో డిజైన్స్ ఏమైనా తీయడానికి అలాంటి వాటికి రోటర్ మెషిన్ అనేది వాడతాం అన్నమాట. ఇది వచ్చేసరికి హీట్ బ్లోయర్ ఫ్రెండ్స్. అంటే మనం సన్ గ్లాస్ వర్క్ చేసేటప్పుడు ఏమన్నా హీట్ చేయాలన్నా అవసరం అయినప్పుడు ఈ హీట్ బ్లోయర్ వాడతాం అన్నమాట. ఇది హీట్ బ్లోయరు. ఇది ఒకటి ఉంది హీట్ బ్లోయరు. ఇది ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న మెషిన్స్ అయితే ఇవన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి టూల్స్ చూపిస్తాను. అల్యూమినియం కటింగ్కి సర్క్యులర్ సా ఒకటి ఉంది, అది ఫైనల్లో చూపిస్తాను లాస్ట్లో. నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని వచ్చేసరికి బాడిత అంటారు ఫ్రెండ్స్. బాడిత కార్పెంటర్స్కి మెయిన్ ఉపయోగపడే వస్తువు ఏదైనా ఉందంటే ఇది బాడిత అనమాట. ఇవి వచ్చేసరికి నా దగ్గర ఒక 4 బాడితలు దాకా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఉల్ అంటారు, జాతులు అంటారు దీన్ని. అంటే మన ఆంధ్ర లాంగ్వేజ్లో చెప్తున్నాను. జాతులు అంటారు, అంగుళన్నర సైజ్ అనమాట ఇది, జాతులి. ఇవి వచ్చేసరికి ఒక 4 జాతులు ఉన్నాయి నా దగ్గర, ఇదనమాట. వీటిని వచ్చేసరికి శీర్ణాలు అంటారు ఫ్రెండ్స్, శీర్ణాలు అంటారు వీటిని, శీర్ణాలు అంటారు.
ఇదనమాట. దీన్ని వచ్చేసరికి పాతిక శీరణం అంటారు. దీన్ని పాతిక శీరణం అంటారు. దీన్ని వచ్చేసరికి ముప్పాతిక శీరణం అంటారు. ఇవి కూడా ఒక 3-4 శీరణాలు ఉన్నాయి నా దగ్గర. నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని కూడా జాతులనే అంటారు. ఇది వచ్చేసరికి అంగుళం సైజ్ అనమాట. ఈ యొక్క రెండు జాతులు ఉన్నాయి, అంగుళం జాతులు. వీటిలో ఈ జాతులు శీరణాల్లో చాలా సైజులు ఉంటాయి ఫ్రెండ్స్. 25, 3 నూళ్ళు, 35, అంగుళం, అంగుళన్నర, 2 అంగుళాలు అనే సైజులు ఉంటాయి. ఇది అంగుళం సైజ్ అనమాట. ఈ యొక్క 2 ఉన్నాయి. ఇవి వచ్చేసరికి సుత్తులు, స్క్రూ డ్రైవర్లు ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి స్టార్ స్క్రూ డ్రైవరు, మైనస్ కటింగ్ బ్లేర్లు. ఈ కటింగ్ బ్లేర్లు వచ్చేసరికి ఒక 3-4 కటింగ్ బ్లేర్లు ఉన్నాయి. స్క్రూ డ్రైవర్లు వచ్చేసరికి ఒక 4-5 స్క్రూ డ్రైవర్లు ఉన్నాయి. ఈ సుత్తులు, ఈ ఐరన్ సుత్తులు వచ్చేసరికి ఒక 4 సుత్తులు దాకా ఉన్నాయి. ఇదేమో నైలాన్ సుత్తి, ప్లాస్టిక్ది. ఇది ఎక్కువగా సన్గ్లాస్ వర్క్లకి వాటికి వాడతాం అనమాట. ఇది ఒక సుత్తి ఉంది. దీంతో పెద్దగా ఉపయోగం ఉండదు, అందుకని ఒకటే ఉంటుంది. నైలాన్ సుత్తి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి మూలమట్టాలు ఫ్రెండ్స్. ట్రై స్క్వేర్స్ అంటారు ఇంగ్లీష్లో, మూలమట్టాలు. ఇవి వచ్చేసరికి ఐరన్ మూలమట్టం, ఇంజనీరింగ్ మట్టం. ఇది వచ్చేసరికి ఈ యొక్క 4 మూలమట్టాలు ఉన్నాయి ఐరన్. ఇవి 6 అంగుళాల సైజు, 8 అంగుళాల సైజు అలాగా. నెక్స్ట్ వచ్చి ఇది చెక్క మట్టం అనమాట. ఇవి వచ్చేసరికి ఒక 2 ఉన్నాయి. 2 అడుగులు బారుతో ఒకటను, అడుగు బారుతో ఒకటి. ఇది ఏదైనా పెద్ద వుడ్ పీసెస్ కట్ చేసుకోవడానికి ఉపయోగపడుద్ది. ఇది ఒక స్క్రూ డ్రైవర్ అనమాట, పెద్దది. ఇదివరకు బాగా వాడేవాళ్ళు వీటిని, ఇప్పుడు పెద్దగా తగ్గించేసారు మిషన్లు వచ్చిన కాడి నుంచి. ఇది ఒక స్క్రూ డ్రైవర్ అనమాట. సరికి గొల్ల ఫ్రెండ్స్, గొల్లలు అంటారు వీటిని. దీన్ని ఏమో తట్టు గొల్ల అంటారు. దీన్ని వచ్చేసరికి ఐరన్ గొల్ల అంటారు, చిన్నది 6 ఇంచ్ సైజు ఐరన్ గొల్ల అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి పెద్దవి కూడా ఉన్నాయి. అవి వచ్చేసరికి 2 అడుగులు బారు అలా ఉంటాయి అనమాట. 2 ఫీట్ సైజు అలా ఉంటాయి గొల్లలో. చిత్రు పట్టుకోవడానికి, డోర్లు సరిపెట్టుకోవడానికి, సన్గ్లాస్ పట్టడానికి అలాంటి వాటికి వాడతారనమాట ఈ గొల్లల్ని, గొల్లలో. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫైల్ ఫ్రెండ్స్. ఇది సహజంగా చాలామందికి తెలిసే ఉంటుంది ఫైల్. సన్గ్లాస్ ఫినిషింగ్లు చేసుకోవడానికి అలాంటి వాటికి వాడతారు ఫైల్. ఒక 2 ఫైల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి కార్బన్ స్టోన్ ఫ్రెండ్స్. ఇది కార్బన్ స్టోన్స్. ఇవి కార్బన్ స్టోన్స్ జాతులు అని చెప్పా కదా, శీరణాలు జాతులు. అవి సాన పట్టుకోవడానికి వాడతారు. హై స్పీడ్ గుల్లపల్లులు ఇవి పట్టుకోవడానికి ఇది వాడతారు. అల్యూమినియం కార్బన్ స్టోను. ఇదేమో కార్బన్ స్టోను. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి కత్తికాసు అంటారు ఫ్రెండ్స్. వీటిని కత్తికాసులు అంటారు. వీటిలో కూడా చాలా రకాలు ఉంటాయి. డబుల్ ముల్ కత్తికాసు, సింగిల్ ముల్ కత్తికాసు అని, రేటా అని కూడా అంటారు వీటిని. ఇట్లా 2 ముళ్ళు ఉన్నదానికి డబుల్ ముల్ కత్తికాసు అంటారు. ఇలా 1 ముళ్ళు ఉన్నదాన్ని సింగిల్ ముల్ కత్తికాసు అంటారు. అలా ఇవి వచ్చేసరికి ఒక 5-6 దాకా ఉన్నాయి. అవసరాన్ని బట్టి మేము అప్పటికప్పుడు తయారు చేసుకుంటాము. నెక్స్ట్ ఇది వచ్చేసరికి కత్తిరి ఫ్రెండ్స్. ఈ కత్తిరి వచ్చేసరికి ఏదైనా రేకు కానీ మెష్ కట్ చేసుకోవడానికి వాడతారనమాట. ఈ యొక్క 2-3 కత్తిరలు ఉన్నాయి. ఇదనమాట కత్తిరి అంటే. ఐరన్ రేకు ఇలాంటివి కట్ చేసుకోవడానికి వాడతారు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి రంపం ఫ్రెండ్స్. రంపం అనమాట. ఇది 2.5 బార్ రంపం అనమాట. 2.5 అడుగులు ఉంటుంది. ఇది కూడా చాలా తక్కువ వాడకం ఇప్పుడు. కటింగ్ మిషన్లు వచ్చిన కాడి నుంచి ఎప్పుడన్నా అవసరమైనప్పుడు వాడుతూ ఉంటాం. ఇది ఒకటే ఉంది నా దగ్గర. నెక్స్ట్ ఇది వచ్చేసరికి సిలికాన్ గన్ అనమాట. మనం గ్లాసులు అవి అంటించడానికి సిలికాన్ ట్యూబ్ పెట్టి గన్తో నొక్కితే సిలికాన్ గమ్ అనేది బయటకు వచ్చింది. సిలికాన్ గన్ అనమాట ఇది. ఇది ఒక 2-3 ఉన్నాయి సిలికాన్ గన్లు. ఇది వచ్చేసరికి ర్యాచెట్ రెంచ్ అనమాట. ఇది ర్యాచెట్ రెంచ్ అంటారు కదా, ఈ టైప్లో ఉంటుంది. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదనమాట స్పానర్, రెంచులు, ర్యాచెట్ రెంచ్. ఇది ఒక సెట్ ఉంది. ఇది ఎప్పుడన్నా వాడుతూ ఉంటాం. నెక్స్ట్ ఇది వచ్చేసరికి హోల్సా సెట్ అనమాట. ఇది ఒక సెట్ ఉందన్నమాట, హోల్సా సెట్. ఇదనమాట
అనమాట. ఇలా ఉంటుంది. డ్రిల్లింగ్ మిషన్కి వేసుకొని హోల్స్ కట్ చేయడానికి వాడతారు. ఈ హోల్సా ఇలా ఉంటుంది అనమాట. హోల్సా వీటిని అప్పుడప్పుడు సానేసి షార్ప్ చేసి వాడుకోవాలి ఫ్రెండ్స్. ఇదనమాట హోల్సా. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి రివిటింగ్ మెషిన్స్ ఫ్రెండ్స్. రివిటింగ్ మెషిన్స్ అంటారు, రివిటింగ్ గన్ అంటారు. ఇది వచ్చేసరికి మాన్యువల్ అనమాట, చేత్తో రివిటింగ్ చేసే మెషిన్ ఇది. ఇది ఒకటి ఉంది. ఇది వచ్చేసరికి మన డ్రిల్లింగ్ మెషిన్కి బిగించుకొని వాడతారు. ఇది ఒకటి ఉంది. అదనమాట రివిటింగ్ మెషిన్ అంటారు దీన్ని. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి సీ క్లాంప్స్ ఫ్రెండ్స్. ఇవి ఒక 2 ఉన్నాయి అన్నమాట సీ క్లాంప్స్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి హ్యాక్సా ఫ్రేము, అంటే ఐరన్ కట్ చేసే రంపం అనమాట. ఐరన్ కట్ చేసే రంపం హ్యాక్సా ఫ్రేమ్ అంటారు. ఇవి ఒక 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి అల్యూమినియం కటింగ్ మెషిన్ అనమాట. సర్క్యులర్సా అంటారు, మీటర్సా అంటారు దీన్ని. వచ్చేసరికి అల్యూమినియం కటింగ్ మెషిన్, మెష్ డోర్లో అవి కట్ చేయడానికి వాడే మెషిన్ అనమాట ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి క్లాంపు. ఫ్రెండ్స్ స్టాప్లర్ అంటే పిన్నుల మెషిన్. మన పీవీసీ మెష్లు అలాంటివి కొట్టడానికి వాడే స్టాప్లర్ అనమాట. ఇది వచ్చేసరికి పీవీసీ మెష్ అది కొట్టడానికి వాడతాం. ఇవన్నీ నేను ఏంటంటే ఒక ఐడియా కోసం అనేది చేస్తున్నాను వీడియో. ఏమన్నా కొత్త కార్పెంటర్లు కానీ, ఏమన్నా కొత్తగా వర్క్ నేర్చుకునే వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో ఉపయోగపడుద్ది. ఏ సామాన్ ఏంటి అనేది, ఏమేమి సామాన్లు ఉంటాయి అనేది కూడా ఒక ఐడియా వస్తుంది. వర్క్ చేయించుకునే ఎవరన్నా మామూలు వాళ్ళకైనా సరే ఏమన్నా టూల్ గురించి తెలియాలన్నా కానీ కొద్దిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో చేస్తున్నా ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా నా దగ్గర ఉన్న టూల్స్ అయ్యానమాట. నేను వర్క్కి వాడే టూల్స్ సామాన్లు అయ్యానమాట. ఇది ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. కొత్తగా ఎవరన్నా వీడియోస్ చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదనమాట.